సో జేఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి, మెయిన్ టెన్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. పేరెంట్స్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. స్టూడెంట్స్ కంటే పేరెంట్స్కి ఎక్కువ టెన్షన్ మొదలైపోయింది. సో పర్సంటేజ్ వచ్చింది, సో ఫర్దర్గా ఎలా వెళ్తే బాగుంటుంది అన్నది. సో మనం కేటగిరీ వైజ్గా వెళ్దాం ఒకసారి, పర్సంటేజ్ వైజ్గా. సో ఫస్ట్ మనం ర్యాంక్ చూస్తాం, దాని తర్వాత రిజర్వేషన్ చూస్తాం. సో కేటగిరీస్ వైజ్గా ఎలా ఉంటుంది అసలు మీరు ఒకసారి? యాక్చువల్గా అయితే మేడం మీరు అన్నట్టుగా పిల్లల వంతు పూర్తయిపోయింది. అంటే వాళ్ళకి శక్తి మేరకు, వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి ఐక్యూ లెవెల్స్ మేరకు వాళ్ళు ఫుల్ ప్రెజర్గా యుద్ధాన్ని పూర్తి చేసి బాధ్యత తల్లిదండ్రుల వైపుకి పెట్టేశారు. సో ఇప్పుడు ఈ 3 నెలలు పేరెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ వాళ్ళు యుద్ధం అయితే స్టార్ట్ చేయాల్సినటువంటి సందర్భం అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రధానంగా మనం మేడం కేటగిరీ వైజ్గా మనం తీసుకున్నప్పుడు, ఉదాహరణకి మనం 95 పర్సెంటైల్ అనేది ఒక బెంచ్ మార్క్గా తీసుకున్నప్పుడు 95 పర్సెంటైల్ వచ్చిందంటే దగ్గర ఒక 50-60 ర్యాంకు. వీళ్ళకి ఎక్కడోది ఇక్కడ ఐఐటీస్ అని, ఎన్ఐటీస్ అని, ట్రిపుల్ అని, లేకపోతే జిఎఫ్టిఐస్ అని, ఇట్లా జోషా కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది మేడం. ఈ JOSAA ఈ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ మేరకు వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం జోషా కౌన్సిలింగ్ మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు ఈ 5 భాగాల్లో జోసా కౌన్సిలింగ్ ఉంటుంది. 2 సార్లు వచ్చేసి CSAP కౌన్సిలింగ్. అంటే CSAP కౌన్సిలింగ్ అంటే మనకి ఏంటంటే స్పాట్ రౌండ్ అన్నట్టు, ఏదైనా మిగిలిపోయిన సీట్ల కోసం చేసేటువంటి స్పాట్ రౌండ్. ఇలా మొత్తం 7 రకాలైనటువంటి కౌన్సిలింగ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NTA ఆధ్వర్యంలో నడుస్తుందన్నమాట. సో ఈ 7 కౌన్సిలింగ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఈ 95% వచ్చినటువంటి వాళ్ళలో పర్టికులర్గా ఓసీకి సంబంధించినటువంటి అయితే 95%లో వాళ్ళకి కొంచెం మంచి సీట్ రాకపోవచ్చు. సో SC ST BC ఏదైనా రిజర్వేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం మెరుగైన సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి స్పష్టమైన సమాచారం మనకి జోషా వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో క్లియర్ కట్గా గత సంవత్సరంలో ఎంత ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి, ఏ ర్యాంక్ అంటే ఇక్కడ CRL ర్యాంక్ అంటారు మేడం. ఈ CRL ర్యాంక్ను బట్టి వీళ్ళ యొక్క ఉంటుంది అనమాట. ఇప్పుడు ఓసీ కనుకోండి CRL ర్యాంకు, అదేవిధంగా BC SC ST వాళ్ళకైతే కేటగిరీ ర్యాంక్ అంటారు. ఈ కేటగిరీ ర్యాంక్ వారీగా ఎంత కట్ ఆఫ్ ఉందనేది డీటెయిల్డ్ టేబుల్ పిక్చర్ మనకి NTA వాళ్ళు ఈ యొక్క JEE మెయిన్స్ వెబ్సైట్లో పొందుపరచడం అనేది జరిగింది మేడం. సో వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి ఆ రకంగా చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉంటుందన్నమాట. సో కింద ఉన్నటువంటి స్థాయి నుంచి ఇన్ఫర్మేషన్ మనకు దొరకదు. సో ఈ JEE తాలూకు ఇన్ఫర్మేషన్ మాత్రం క్రిస్టల్ క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఏమడుగుతుంటారా మేడం, CSAP కౌన్సిలింగ్ ఏదైతే స్పాట్ రౌండ్కి సంబంధించిందో సార్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు క్లారిటీగా పెట్టలేదు. ఎందుకంటే దీన్ని చాలా వేరీడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట.